మీ ప్రమేయం లేకుండా కూడా మీ చుట్టూ మరి శత్రువులు మరి దాడి చేయాలని చూస్తున్నారా? వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. ఆంజనేయ స్వామిని విశేషంగా కొలుస్తూ ఉండండి. పంచామృతాలతోటి అభిషేకం చేస్తూ ఉండండి శివునికి. అలాగే మీ గ్రామ దేవతను కానీ, అలాగే కనకదుర్గ అమ్మవారిని కానీ విశేషంగా కొలుస్తూ ఆరాధిస్తూ ఉండండి. అప్పుడు అమ్మవారి భగవంతుడు మీ చుట్టూ ఒక రక్షణ వలయం అనేది ఏర్పరుస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ మంత్రాన్ని రోజు 5, 9, 11 ఈ క్రమంలో మరి జపిస్తూ ఉండండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. మరొకసారి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. భగవంతుడు కూడా ఈ రక్షణ వలయాన్ని ఎవరిని కాపాడుతాడు అని చూసుకుంటే, రావణాసురుడు కూడా గొప్ప శివభక్తుడే. కానీ ఎందుకు సంహరించవలసి వచ్చింది? భక్తుడైనప్పటికీ ధర్మంగా ఉండాలి కోరిక, అది అందరూ ఆమోదించే విధంగా ఉండాలి తప్ప అదేదో ప్రతికూలంగా నేనే గొప్ప, నాదే పై చేయిగా ఉండాలనుకుంటే అదే భగవంతుడు, వరమిచ్చిన భగవంతుడే పాతాళానికి అణిచివేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండండి. సాత్వికంగా మరి మంచిగా ఉండటము ఏమి మరి అమాయకంగా ఉండటము అదేం చేతగానితనం కాదు, అది హాయిగా జీవించడం అని అర్థము. అలాగే ఉండాలి, అలాగే జీవిస్తూ ఉండాలి. ఎప్పుడు బాల్యావస్థలో ఉండాలి. అప్పుడే భగవంతునికి దగ్గరగా చేరుకోగలుగుతాము. మనకు వ్యక్తులతోటి సంబంధం ఏం లేదు, మనకు భగవంతునితోటి సంబంధం. కాబట్టి మీ ఆత్మసాక్షికి, మనస్సాక్షికి, దైవసాక్షికి సమాధానం చెప్పుకోగలిగితే ఇక ఏ ఇతర వ్యక్తికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తూ ఈ మంత్రాన్ని చక్కగా జపించండి. ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. నిజంగా మీలో నిజాయితీ, నిక్కచ్చి స్వభావం, ధైర్యంగా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కొండని కూడా పిండి చేయవచ్చు. కావాల్సిందేంటి? ధైర్యలక్ష్మి ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం గనక మీ దగ్గర ఉంటే ఈ విశ్వం మొత్తం కూడా మరి మీ మాటను అంగీకరిస్తుంది అని తెలియజేస్తూ స్వస్తి.